గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం శ్రీశైలం ఉన్నాం. శివరాత్రి అనగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్న శివ భక్తులందరికీ కూడా శ్రీశైలం గుర్తుకొస్తారు. లాస్ట్ ఇయర్తో పోలిసి ఈ సంవత్సరం కొంచెం భక్తుల రద్దీ ఎక్కువైనట్టు తెలుసు. మీరు ఊహించినట్లుగానే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది, వచ్చిన ప్రతి భక్తులకి దర్శనం చేయించడం, క్షేమంగా ఇంటికి పంపడం వల్ల మీ రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? గత ఏడాది చూస్తే దగ్గర మనకి 7 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ సంవత్సరం 50% అధికంగా బ్రహ్మోత్సవాలకి హాజరవడానికి అవకాశం ఉంది. శివస్వాములు మండలి దీక్ష, అర్ధ మండలి దీక్ష చేసి శివస్వాములు కూడా ఎక్కువగా ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి రోడ్ తయారు అవ్వడం, ఆ బాటిల్ కైపడంతో ట్రాఫిక్ జామ్. మనకి శ్రీశైలానికి రావడానికి 4 టోల్ గేట్స్ ఉన్నాయి. 1 దోర్నాల, 2 బైర్లూటి, 3 లింగాలగట్టు. ఈ 3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని. 4వ టోల్ గేట్ ముఖద్వారం దగ్గర శ్రీశైలం వస్తుంది. ఈ 4 టోల్ గేట్స్ కూడా మనం 4 days ఎగ్జంప్షన్ ఇస్తాము. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటున్నారు, కానీ భక్తుల వైపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భక్తుల దగ్గరకు వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే, నా దర్శనం అయిపోవాలి, లేదంటే నా కుటుంబం 4-5 వచ్చాము, దర్శనం మంచిగా అవ్వాలనుకుంటారు. జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎలా ఉంటుందంటే, లక్షలాది మంది భక్తులు వస్తారు, ప్రతి ఒక్కరికి కూడా మేము బాధ్యతగా స్వామివారి అమ్మవారి దర్శనం కల్పించాలనుకుంటాం. సో మా కోణంలో చూస్తే లక్షలాది మంది, అది ఒక్కసారి భక్తులందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి మంచి దర్శనం జరగాలి, అలాగే వాళ్ళు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా సంయమనం పాటించాలి. క్యూ లైన్లో ఫ్రీ దర్శనం పెట్టారు, 200 రూపాయల టికెట్ పెట్టారు, ఈ దర్శన టికెట్స్ పెట్టారు, కానీ కొంతమంది దళారులు తొందరగా దర్శనం చేస్తామని తీసుకొస్తున్నారని ఒక వార్త ఉంది. అటువంటిది అసలు ఇక్కడ ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే ఎన్ని లడ్డూలు ఇస్తారు? ప్రతి భక్తునికి కూడా ఫ్రీగా ఉచితంగా లడ్డూ ప్రసాదం అన్నది ఇవ్వాలి అని చెప్పారు. మహాశివరాత్రి అనగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్న శివ భక్తులందరికీ కూడా శ్రీశైలం గుర్తుకొస్తారు. అలాంటి శ్రీశైలంలో ఇప్పుడు మహాజాతర ప్రారంభమైంది. ఈ మహాజాతరకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయం అంతా మాట్లాడడానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గారు గన్య ఉన్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ గారిని అడిగి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మేడం. నమస్తే మేడం. రాజ్ కుమార్ గారు, కలెక్టర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం అనగానే శివరాత్రి ముందు 11 రోజుల ముందు స్టార్ట్ అయిన జాతరకి గతంలో ఈ సౌత్ ఇండియా వాళ్ళు మాత్రమే వచ్చేవారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు రావడం, సోమనాథ్ తర్వాత దీనికి కూడా ప్రాధాన్యత చెప్పడంతో చాలా మిగతా నార్త్ ఇండియన్స్ కూడా దీనికి వస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిసి ఈ సంవత్సరం కొంచెం భక్తుల రద్దీ ఎక్కువైనట్టు తెలుసు. మీరు ఊహించినట్లుగానే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది, వచ్చిన ప్రతి భక్తులకి దర్శనం చేయించడం, క్షేమంగా ఇంటికి పంపడం వల్ల మీ రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? మన రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, అలాగే వేదిక కమిటీ చర్చించి శ్రీశైల బ్రహ్మోత్సవాల్ని 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ఏడాది చూస్తే దగ్గర మనకి 7 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ సంవత్సరం 50% అధికంగా బ్రహ్మోత్సవాలకి హాజరవడానికి అవకాశం ఉంది. సుమారు 10 నుంచి 11 లక్షల మంది మనకి బ్రహ్మోత్సవాలకి హాజరవుతారని అంచనా వేస్తూ ఉన్నాము. గత ఏడాది ఒక్క శివరాత్రి రోజునే మనం 1,05,000 మందికి దర్శనం కల్పించాము. ఈ ఏడాది అది 1,50,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అని అంచనా.
ఇంకో ప్రత్యేకత ఏంటంటే సుమారు 46 కిలోమీటర్లు మన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కాలినడకన భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అందులో శివస్వాములు మండలి దీక్ష, అర్ధ మండలి దీక్ష చేసి శివస్వాములు కూడా ఎక్కువగా ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో విశిష్టత ఏంటంటే స్వామివారు అమ్మవారు ఒకే ప్రాంగణంలో ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ్ అండ్ శక్తిపీఠ్. అందుకని మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ భక్తులు వస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, హర్యానా ఏరియా నుంచి కూడా మనకి ఎక్కువగా భక్తులు రావడము, ఈ క్షేత్ర సందర్శనకి చేయడం, స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరిగింది. మన మోడీ గారు కూడా ఈ క్షేత్రం రావడం చూసిన తర్వాత ఆయన కర్నూలు మీటింగ్లో చెప్పడంతో ఆ ఇంపాక్ట్ ఎక్కువ పడినట్టు కనిపిస్తుంది భక్తుల మీద. గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు వచ్చారు ఈ క్షేత్రానికి. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఈ క్షేత్రంలో సుమారు గంట పాటు ఉన్నారు. ఈ మహత్యం అంతా కూడా చాలా వరకు మనకి ఎక్కువగా ప్రజలకి చేరింది. ఆ తర్వాత కూడా మనకి శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కానీ భక్తుల రాకపోకలు కానీ బాగా పెరిగాయి. మేడం, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అంటే సెక్యూరిటీ పరంగా పోలీసు చూసుకుంటుంది, కానీ మిగతా విషయాల్లో వాళ్ళకి వాటర్ విషయంలో కానీ లేదంటే భక్తులకు టైంకి దర్శనం చేయడంలో కానీ వాళ్ళ సెక్యూరిటీగా వెళ్ళడం కానీ లేదా వసతులు కల్పించడంలో కానీ ఇక్కడ గతంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇప్పుడు తగ్గింది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తారు? మనకి శ్రీశైలం రావడానికి ముఖ్యంగా 3 వేస్ ఉన్నాయి. 1 దోర్నాల ద్వారా రావడానికి అవకాశం ఉంది, 2 ఆత్మకూరు ద్వారా రావడానికి అవకాశం ఉంది, 3 హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి రావడానికి అవకాశం ఉంది. ఈ 3 వేస్లో కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్కి అన్ని చర్యలు కూడా మనం తీసుకున్నాము. తర్వాత మనకి ఇంకొక మార్గం కాలినడకన, అది ఆత్మకూరు వెంకటాపురం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది టైగర్ జోన్ కాబట్టి మనం అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనము 13 హెల్త్ క్యాంప్స్ మనం అక్కడ పెట్టాం. తర్వాత భీముని కాలనీ నుంచి కైలాస ద్వారం రావడం చాలా టఫ్, ఎందుకంటే స్టెప్స్ చాలా ఎక్కడం అన్నది కష్టము, స్టీప్గా ఉంటాయి. ఆ ఏరియాలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాలంటీర్స్ స్ట్రెచర్స్ ద్వారా కూడా పైకి మూవ్ చేసేస్తారు. అటువంటి సపోర్ట్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఈ 13 చోట్ల కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఫెసిలిటీ, తర్వాత వాళ్ళకి షేడ్ అన్నది రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు టాయిలెట్స్ ఫెసిలిటీ అన్నీ కూడా కల్పించాం. ఈరోజు మార్నింగ్ కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. భక్తులకి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. పైన శ్రీశైలం క్షేత్రంలో చూస్తే మనకి 30 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే 30 బెడెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది. తర్వాత శ్రీశైలం వాళ్ళ హెల్త్ సెంటర్ కూడా ఉంది. చాలామంది కాలినడకన వస్తారు, వాళ్ళకి ఫుట్ మసాజ్ చేయడానికి కానీ, నడవలేరు కాబట్టి కాళ్ళకు కట్లకు వేయడానికి కానీ ఫిజియోథెరపిస్ట్ని, ఆర్థోపెడిక్స్ని, అలాగే మన కార్డియాలజిస్ట్ని, వీళ్ళందరినీ కూడా సెపరేట్ టీమ్స్ 24/7 స్పెషలిస్ట్ ఉండేటట్టు కూడా ఈసారి చర్యలు తీసుకున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. మనము వైల్డ్ లైఫ్ ఏరియాలో ప్లాస్టిక్ నాట్ అలౌడ్, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని 2 లీటర్స్ 5 లీటర్స్ బాటిల్స్ అయితే ఈజీ టు క్యారీ. ఎందుకు వాళ్ళు అస్తుమాటు బాటిల్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. దాని వరకు మనం భక్తులకు కూడా ఫెసిలిటేట్ చేసాం. తర్వాత చాలామంది ఎన్జిఓస్ భక్తులు వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ, ప్రాపర్ ఏరియా ఒకటి డిమార్కేట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ విషయం చేస్తున్నారు కానీ శానిటేషన్ వచ్చినప్పటికీ మనకి సెపరేట్ శానిటేషన్ ఏజెన్సీ ఇక్కడ ఉంది. దే ఆర్ టేకింగ్ కేర్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, సున్నిపెంట ఏరియా కానీ లింగాలగట్టు ఏరియా కానీ మేము కేర్ తీసుకుంటున్నాం. తర్వాత పాతాళగంగా, లింగాలగట్టులో అవి మనకి బేతింగ్ ఘాట్స్. అవి చాలామంది భక్తులు వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. 292 మంది స్విమ్మర్స్ని అక్కడ పెట్టాం. ఎవరన్నా, ఎందుకంటే లోతు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, డ్రౌనింగ్ అలాంటివి ఏమీ లేకుండా, ఎటువంటి ఇష్యూస్ రాకుండా 3 SDRF టీమ్స్ని కూడా పెట్టాము. ఒకటి పాతాళగంగా, ఒకటి లింగాలగట్టు, ఒక టెంపుల్ ప్రెమిసెస్లో కూడా పెట్టాం. వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా స్పర్శ దర్శనం కావాలని కోరుకుంటారు.
శ్రీశైల లింగం శిరీషా నమామి అని. ఎక్కువగా శివస్వాములందరూ కూడా స్పర్శ దర్శనం కావాలని కోరుకుంటారు. అందుకని శివస్వాములకి 12వ తారీఖు వరకు స్పర్శ దర్శన్ని ఎలో చేస్తూనే సామాన్య భక్తులకు కూడా అలంకార దర్శనం చేస్తూ ఉంటే మనకి స్పర్శ దర్శనం అయితే గంటకి 600 నుంచి 700 మందికి మాత్రమే స్పర్శ దర్శనం కల్పించగలం. సామాన్య భక్తులు అలంకార దర్శనం కావాలనుకున్న వాళ్ళు అయితే మనకి గంటకి 4000 వరకు చేయగలం. అలా చూస్తే సుమారుగా ఒక రోజులో మనము 1,10,000 వరకు కూడా ఫెసిలిటేట్ చేయగలం. దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేసాం. బట్ ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ని కూడా పెట్టడం జరిగింది. క్యూ లైన్ కెపాసిటీ 15,000 వరకే ఉంటుంది. హోల్డింగ్ ఏరియా 15,000 వరకు ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేర, సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేర మరో 10,000 మంది ఏదైనా ఎక్సిజెన్సీ రావచ్చని చెప్పి మరో 10,000 మందికి కూడా హోల్డింగ్ ఏరియా పెంచడం జరిగింది. ఇప్పుడు క్యూ లైన్స్ కూడా చాలా స్మూత్గా వెళ్తూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. గంటకి 600 నుంచి 700 వరకు మాత్రమే స్పర్శ అంటున్నారు. కానీ నిన్న జరిగిన సంఘటనలో క్రౌడ్ ఎక్కువ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది. అటువంటి సంఘటనలు శివరాత్రి దగ్గర పడే టైంలో వరకు రిపీట్ కాకుండా ఏం చేయబోతున్నారు? మనం 13వ తారీఖు నుంచి మనము స్పర్శ దర్శనం ఇవ్వము, ఓన్లీ అలంకార దర్శనమే ఇస్తాం. అందుకని ముందుగానే మనం అనౌన్స్ చేసాము. శివస్వాములు వాళ్ళు దీక్ష చేసుకుని వస్తారు, స్వామివారి స్పర్శ గురించి వాళ్ళు ఆరాట పడుతూ ఉంటారు కాబట్టి అక్కడి వరకే మనం ఫెసిలిటేట్ చేస్తాము. ఓకే. కొంతమంది శివస్వాములు అందరూ కూడా అంటే 12వ తారీఖు ముందు వరకు చాలా అలసిపోయి వస్తారు నడిచి, వాళ్ళు కొంచెం సహనం తక్కువ ఉంటారు, తొందరగా దర్శనం కావాలని కోరుకుంటారు. అటువంటి టైంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళని హోల్డ్ చేసి వాళ్ళలో కొంచెం సహనం తీసుకురావడానికి ఏమైనా వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టి స్వామి గురించి కనీసం మనం చెప్తుంటే కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా. శివస్వాములందరూ కూడా చంద్రావతి కళ్యాణ మండపంలో మనకి హోల్డింగ్ ఏరియా, అక్కడ కంటిన్యూస్గా ఆధ్యాత్మికత గురించి అలాగే ఈ మన ప్రవచనాలన్నీ కూడా మనం ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎన్నో గంటలు నడుస్తారు, దీక్షతో ఉంటారు, శివతత్వంతో ఉంటారు, సంయమనం ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళకి తెలుసు కూడా ఒకసారి క్యూ లైన్లోకి వస్తే 5 గంటలు పడుతుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అది ముందుగానే వాళ్ళకి హోల్డింగ్ ఏరియాలో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. దానికి తగ్గగా ప్రిపేర్ అయ్యి క్యూ లైన్లోకి రావాలి అని చెప్పి ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం క్యూ లైన్స్ కూడా నడుస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. సోమనాథ్ తర్వాత శ్రీశైలంకి అంత పేరు వస్తుంది. సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా శ్రీశైలం తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే భక్తులకి రోడ్స్ మార్గం సరిగ్గా లేకపోతే, ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 4 లైన్స్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి ఉన్న లైన్నే దాని గురించి ఎక్స్టెండ్ చేసి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ పెట్టి ఒకటి ప్రాపర్ లైన్ ఇస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెండోది రోడ్లు కూడా కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ కనిపిస్తుంది. వాటికి ఏమైనా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో? మనకి 340C అన్నది ఆత్మకూరు టు శ్రీశైలం వచ్చే రోడ్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము డిపిఆర్ రెడీ చేసి పంపించాము. స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానిపైన వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. త్వరలో మనకి దానిపైన ఒక ఒపీనియన్ అన్నది వస్తుంది. తర్వాత ఇంకొకటి హైదరాబాద్ నుంచి వచ్చేది కూడా 765 NH 765. అండ్ మెయిన్ మనము దోర్నాల్కి రీచ్ అయ్యే రోడ్డుకి వచ్చినప్పటికీ కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ముఖ్యంగా హెవీ రెయిన్స్ పడితే మనకి బర్మ్స్ అనేది ఇబ్బంది ఉంటుంది, షోల్డర్స్ ఇబ్బంది ఉంటుంది. మీరు చూస్తే షోల్డర్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ చేశాము. 12 పిన్ బెండ్స్ ఉంటాయి మనకి. 12 పిన్ బెండ్స్ దగ్గర కూడా ప్రాపర్గా సైనేజెస్ పెట్టాము, మిర్రర్స్ పెట్టాము. అండ్ ప్రతి చోట కూడా మెకానిక్స్ని ప్లేస్ చేసాము, టోయింగ్ వెహికల్స్ని కూడా ప్లేస్ చేసాము. ఎక్కడైనా బండి సైడ్ ఆగిపోతే, బస్సెస్లో వచ్చిన వాళ్ళు ఆగిపోతే ఇబ్బంది లేకుండా. కానీ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి రోడ్ నేరో అవడం, ఆ బాటిల్ లెక్క అయిపోవడంతో ట్రాఫిక్ జామ్. మనకి శ్రీశైలానికి రావడానికి 4 టోల్ గేట్స్ ఉన్నాయి. 1 దోర్నాల, 2 బైర్లూటి, 3 లింగాలగట్టు. ఈ 3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్వి. 4వ టోల్ గేట్ ముఖద్వారం దగ్గర శ్రీశైలం వస్తుంది. ఈ 4 టోల్ గేట్స్ కూడా మనం 4 days ఎగ్జంప్షన్ ఇస్తాము. మనకి శివరాత్రి నెక్స్ట్ డే అందరూ బయలుదేరుతారు కాబట్టి మళ్ళీ ఇళ్ళకి అక్కడ ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు ముందు 2 రోజులు కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. టోల్ గేట్ ఉంటుంది. 4 టోల్ గేట్స్ కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటున్నారు, కానీ భక్తుల వైపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భక్తుల దగ్గరకు వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే, నా దర్శనం అయిపోవాలి, లేదంటే నా కుటుంబం 4-5 వచ్చాము, దర్శనం మంచిగా అవ్వాలనుకుంటారు.
జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎలా ఉంటుందంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మేము బాధ్యతగా స్వామివారి అమ్మవారి దర్శనం కల్పించాలనుకుంటాం. సో మా కోణంలో చూస్తే లక్షలాది మంది, అది ఒక్కసారి భక్తులందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి మంచి దర్శనం జరగాలి, అలాగే వాళ్ళు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా సంయమనం పాటించాలి క్యూ లైన్లో. అటువంటి సహకారం మాకు అందిస్తే చాలు. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము ప్రాపర్గా వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటాం. మీరు ఫ్రీ దర్శనం పెట్టారు, 200 రూపాయల టికెట్ పెట్టారు, ఈ దర్శన టికెట్స్ పెట్టారు, కానీ కొంతమంది దళారులు తొందరగా దర్శనం చేయిస్తామని తీసుకొస్తున్నారని ఒక వార్త ఉంది. అటువంటిది అసలు ఇక్కడ ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు పెట్టాం. 500 రూపీస్ టికెట్స్ కానీ 200 కానీ మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ టికెట్ అందుబాటులో లేదు అనుకుండా ఫెసిలిటేట్ చేస్తాము. అటువంటి అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే మీరు 4 క్యూ లైన్స్ ఎలా రన్ అవుతున్నాయో మీరు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎవరన్నా మేము చేయిస్తామన్నా కూడా వాళ్ళకి అటువంటి అవకాశం కూడా ఉండదు. సో భక్తులు ఎవరు కూడా ఆన్లైన్ టికెట్ లేదు అంటే ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ మీరు తీసుకుని క్యూ లైన్లో రండి. కానీ బయట ఎవరు టికెట్ ఇస్తామంటే అసలు నమ్మాల్సిన అవసరం లేదు. అటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు మా నోటీస్కి రాలేదు. ఓకే, ఇక లడ్డూల విషయం తీసుకుందాం. లడ్డూలకి ఎంతమందికి, ఒక భక్తుడికి ఎన్ని లడ్డూలు ఇస్తారు? యాక్చువల్గా శ్రీశైలం లడ్డూ ప్రసాదం ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు, చాలా చక్కగా ఉంటుంది. మనము గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ప్రతి భక్తునికి కూడా ఫ్రీగా ఉచితంగా లడ్డూ ప్రసాదం అన్నది ఇవ్వాలి అని చెప్పారు. ఆ ప్రసాదం మీరందరూ చూశారు, క్యూ లైన్లో అందరికీ ప్రసాదం వస్తుంది. లాస్ట్ టైం చూస్తే సుమారు 30 లక్షల వరకు కూడా లడ్డూలు మనకి తీసుకున్నారు అందరూ. ఈ సంవత్సరం ఇంకా మరో 10 లక్షల నుంచి 15 లక్షలు అదనంగా, అంటే రేపు వెళ్ళే లడ్డూలు ఈరోజే తయారవుతాయి. ఈరోజు రాత్రికి తయారవుతాయి, రేపు మార్నింగ్ లడ్డూలు. ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోం కాబట్టి మాకు అంచనా కూడా తెలుసు సైజు లడ్డూలు ఎంత చేయాలి అని. సో భక్తులకి ఏమీ పరిమితి ఏమీ లేదు. మీరు చూస్తే దగ్గర 34 లడ్డూ కౌంటర్స్ ఉన్నాయి. అవుట్ గేట్ నుంచి వెళ్తే చాలా చక్కగా ప్రసాదం తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోయేటట్టు కూడా చేశాం. బట్ మీకు శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం చేసినారు. శ్రీశైలాన్ని ఇంకా మంచి ఫేమస్ చేయాలంటే, అంటే ఒక సోమనాథ్ లాగా, ఒక తిరుపతి లాగా ఇంకా బాగా రావాలంటే ప్రభుత్వం దగ్గర కానీ మీ దగ్గర కానీ ఉన్న ప్రణాళిక ఏంటి? నేను గత ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకి ఇక్కడే ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ క్షేత్రానికి నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత 5 సార్లు రావడం జరిగింది. సార్కి, సీఎం గారికి క్షేత్రం అంటే చాలా ఇష్టము. ఈ క్షేత్ర అభివృద్ధి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు సీ ప్లేన్ కూడా వచ్చింది. వాటికి ఇప్పుడు టెర్మినల్ బిల్డింగ్ కూడా ల్యాండ్ అలాట్ చేశాము. మరికొన్ని రోజుల్లో అది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలము మనకి సీ ప్లేన్ అన్నది ఒకటి వస్తుంది. అది ప్రకాశం బ్యారేజ్ టు ఇక్కడికి అది ఒకటి ఉంది. తర్వాత మనకి అదర్ చూస్తే మీరు ఈ మధ్యనే మన పార్ట్నర్షిప్ సమ్మిట్లో చూస్తే అంతకుముందు సీఎం గారు వర్చువల్గా లాంచ్ చేశారు 4 స్టార్ ఫెసిలిటీ ఉన్న వెంకటేశ్వర హోటల్. పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 2 హోటల్స్ వచ్చినాయి, దైవిక్ హోటల్స్ ఒకటి, విటిఎస్ హాస్పిటాలిటీ ఒకటి. వాటికి కూడా మనం ల్యాండ్ అలాట్ చేసాం. సో రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వారి విజన్కి అనుగుణంగా ఇది ఒక పెద్ద దివ్యక్షేత్రంగా మారబోతుంది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ లాంటివి వచ్చే అవకాశం ఉంది? అది ఉంది. ఇంకా అది తెలంగాణ అండ్ ఏపీ యొక్క కంబైన్డ్ ప్రాజెక్ట్. అది దానికి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం కాకుండా సీఎం గారు కూడా ఈ క్షేత్రం మీద అభిమానం రావడం, ప్రధానమంత్రి గారు ఇటీవల కాలం సందర్శించి సోమనాథ్ తర్వాత ఇదే ప్రధానంగా ఉందంటే చెప్పడంతో శ్రీశైలానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన ప్రతి భక్తులకి కూడా మేము ఏర్పాట్లు చేస్తాం, కానీ భక్తుల వైపు నుంచి కూడా మాకు సహకారం కావాలంటున్నారు రాజ్కుమార్ గారు. వచ్చిన వాళ్ళు సహనంగా ఉండండి, ఖచ్చితంగా మీ అందరికీ కుటుంబ సమేతంగా దర్శనం చేసి క్షేమంగా మీ గమ్యస్థానం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రాజ్కుమార్ గారు చెప్తున్నారు. ఇది శ్రీశైలం క్షేత్రం నుంచి నంద్యాల కలెక్టర్ గారు రాజ్కుమార్ గారు టెక్స్టైల్ జంటూరు. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.